भारत माता की जय। भारत माता की वंदे मातरम वंदे मातरम माता की जय। मातरम मातरम वंदे मातरम मातरम भारत माता की भारत माता की जय। साथ है भारत माता की जय। भारत माता की जय। जय जय माता भारत माता हम एक हैं। भारत माता की जय। भारत माता की जय। भारत माता की किसान मुरली नायक अमर है अमर है। जोहार जोहार जोहार। జరిగే ఈ యొక్క ప్రభావం అంటే అది పాకిస్తాన్ అని ఈరోజు మనం అనుకుంటున్నాము. అలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్న ఇంకో దేశస్తులైనా ఇలాంటి చర్య మనం తీసుకోవాలి. మనం ముఖ్యంగా మనం అందరం మన అందరి కోసం అక్కడ జవాన్లు కానీ ప్రతి ఒక్కరు సైన్యం అక్కడ ఉండి మనల్ని కాపాడేదానికి వాళ్ళు దుర్మరణం చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ వెన్ను తట్టి మనం ఉండాలి. నేను మా మిత్రులందరికీ కూడా ఏం చెప్తున్నానంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు, వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏ విధంగా సహాయపడాలి అనేది ముఖ్యం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక 5 లక్షలు జవాన్ ప్రతినిధి ఎక్కడో ల్యాండ్ ఇవ్వటం అదని ఇదని చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మహా అయితే ఒక్కొక్క స్టేట్లో ఒక 2-3 ఇలాంటి జవాన్లు చనిపోవటం జరుగుతుంది. ఇంత జనాభా ఉన్న స్టేట్లో మనిషికి ₹1 వేసుకుంటే ఇక్కడ ఉన్న 4 కోట్ల జనాభా ₹1 వేసుకుంటే 4 కోట్ల రూపాయలు జమ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వచ్చు. సో ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన కోసం పోయి వాళ్ళు అక్కడ స్ట్రగుల్ అయ్యి మనం ఇక్కడంతా ఎంజాయ్ చేస్తున్నాం. దీన్ని మటుకు ప్రతి ఒక్కరూ దీన్ని ఎలా హెల్ప్ చేయాలనేది ఈ సందర్భంగా ఆ కుటుంబానికి, ఆ నాయక్ గారి కుటుంబానికి నేను ₹1,00,000 విరాళంగా నేను ప్రకటిస్తున్నాను. నేడు మా సోదరుడు గుట్టా ప్రవీణ్ మా ఆదిలాబాద్ సెంటర్ యొక్క సభ్యుడు, 46 ఏళ్ల వయసు. వారు సుమారు గత 10-15 సంవత్సరాల నుండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పాత్ర గవర్నమెంట్ పనులు చేయటంలో, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలో ప్రముఖ పాత్ర పోషించి ఆ ఏరియాలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయటంలో నిమగ్నమై ఉన్నారు. వారు ఈరోజు మా నుండి దూరమైనందుకు ఈరోజు వారికి కండోలెన్స్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల నుండి పేమెంట్ల ఇబ్బందులతోటి బాగా స్ట్రెస్కు గురవుతున్నారు కాంట్రాక్టర్లందరూ. వారికి కూడా సుమారు ఒక 80 కోట్ల పేమెంట్ పెండింగ్ ఉండే, ఒక 25 నుండి 30 కోట్లు పేమెంట్ రిలీజ్ అయినది. ఒక 58 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం వారికి పేమెంట్లు రావాల్సి ఉన్నది. నిన్న వారి అంత్యక్రియలు ఆదిలాబాద్లో జరిగినాయి. అందరూ అక్కడున్న ఆ జిల్లాకు సంబంధించిన లీడర్లు అందరూ అంత్యక్రియల్లో హాజరు కావడం జరిగింది. ఈ అతి చిన్న వయసులో ఎక్కడో 25-30 ఏళ్ల నుండి ఈ ఫీల్డ్కి వచ్చి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకొని నేనున్నాను అని పనిచేసి పెట్టే యువ కెరటాలని మనం కోల్పోతే కొత్త తరాన్ని మనం తీసుకురాలేము. ఈ విషయంలో మనం ముఖ్యమంత్రి గారికి మేమందరం మరోసారి విన్నవించుకుంటున్నాం. మేము మీ స్పీచ్ ఏదైతే కాంట్రాక్టర్లకు మరియు ఉద్యోగస్తులను ఉద్దేశించి మీరు ఆర్థిక పరిస్థితి వివరించారో ఆ ఆర్థిక పరిస్థితి మేము కూడా అవగాహన చేసుకున్నాం. మేము కూడా ఆర్థిక పరిస్థితి ప్రకారమే మెసులుకుంటాం. కానీ మీరు అంచనాలకు మించిన పనులు తీసుకొని మా మీద ఒత్తిడి చేసి ఆ పనులు చేయమనటం బాధాకరంగా ఉంది. మీరు ఎంత పేమెంట్ అయితే ఇస్తారో ఆ పేమెంట్కు తగినట్టు మేము పనులు చేసేందుకు రెడీగా ఉన్నాము. మేము ప్రభుత్వం యొక్క తీసుకున్న పనులు చేయటానికే మేము ఉన్నాం. మా సంఘం కూడా ఏకైక సంఘం భారతదేశంలో గ్రామ లెవెల్లో పనిచేసే కాడ నుండి బార్డర్ లెవెల్లో పనిచేసే
గుత్తదారులందరికీ ఒకే సంఘంగా బిల్డర్ అసోసియేషన్ 1941లో స్థాపించబడ్డది. మేము ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎంతైతే మీ ఆర్థిక పరిస్థితి ఏముందో ఆర్థిక పరిస్థితి ప్రకారం మేము పనులు చేస్తాం. మీరు పనులు విపరీతంగా పిలిచి ఆర్థిక పరిస్థితి లేదు మీరు పనులు చేయాలని ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు మా మీద ఒత్తిడి తీసుకొస్తే ఇలాంటి గుండెలు ఆగిపోయే పరిస్థితే వస్తుంది. ఇంకో గుండె ఆగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందనేది మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మీరు రివ్యూ పెట్టండి, శాఖల వారీగా రివ్యూ పెట్టండి. ఏ శాఖలో ఏ పనులు చేయమంటే ఆ పనులు చేసేందుకు మేము రెడీగా ఉన్నాం. మేము యంత్రాలు ఉన్నాం. మేము సుమారు ప్రత్యక్షంగా ఒక 3 లక్షల మందికి మేము ఉపాధి ఇస్తున్నాం, పరోక్షంగా 10 లక్షల మందికి మేము ఉపాధి ఇస్తున్నాం. మేము కూడా అందరికీ ఆన్సరబుల్గా ఉన్నాం. కానీ మీరు ఆఫీసర్లు పనులు టెండర్లు పెట్టడం, పనులు చేయండి ఒత్తిడి చేయడం, ఈ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ప్రభుత్వ అధికారుల ఒత్తిడి, పేమెంట్ లేకపోవడంతో ఎన్నో గుండెలు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇంకొక ప్రవీణ్ లాంటి గుండె ఇంకోటి ఆగకూడదని మా అసోసియేషన్ నుండి మేము విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వ హత్యని మేము ఎప్పుడు అనుకోము. ప్రభుత్వం కాంట్రాక్టర్ అనేవారు ఒకే కుటుంబం అనుకుంటాం. మేము ప్రభుత్వం కాంట్రాక్టర్, ఎందుకంటే మేము ఎక్కడి నుండి వచ్చి వ్యాపారాలు చేస్తలేము. ప్రభుత్వానికి అనుగుణంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నరే మేము అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. ప్రభుత్వంలో లోబడే ఉన్నాము. ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. మేము గత పెద్దలు ఒక్కొక్కరు 30-40 ఏండ్ల అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. మా సూచనలు కూడా వినండి. మీరు ఎంతైతే డబ్బు ఇస్తారో ఆ డబ్బు ప్రకారం మేము పనిచేసేందుకు రెడీగా ఉన్నామని విన్నవించుకుంటాం.